మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి విజయనగరం ఘంటస్తంభం వద్ద సంతకాలు సేకరించారు. ప్రజల మద్దతుతో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టినట్లు కోలగట్ల చెప్పారు. సేకరించిన కోటి సంతకాలతో గవర్నర్ను కలిసి ఆయన ప్రైవేటీకరణను అడ్డుకుంటామని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో మేయర్ విజయలక్ష్మి, నాయకులు ఈశ్వర్, కౌశిక్ పాల్గొన్నారు. ప్రభుత్వమే ప్రజల చెంతకు తీసుకెళ్లాలన్న ఆలోచనతో గత ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు అనే ప్రక్రియను తీసుకొచ్చి ప్రభుత్వ పాఠశాలలన్నీ కూడా ఆధునీకరించి అన్ని సౌకర్యాలు కల్పించి పేదవాడు కూడా ప్రైవేట్ స్కూల్స్, కార్పొరేట్ స్కూల్స్కి దీటుగా ప్రభుత్వ పాఠశాలలో కూడా చదువుకోవచ్చు అనే పరిస్థితిని, అలానే ఇంగ్లీషు విద్యను తీసుకురావడం మనందరికీ తెలుసు. అందులో భాగంగానే వైద్య కళాశాలలు తీసుకొచ్చి అటు విద్య ఇటు వైద్యం కూడా ప్రజలకు అందుబాటులో తేవాలన్న ఉద్దేశంతో రాష్ట్రంలో 17 కాలేజీల్ని నిర్మించాలని మంజూరు చేయించి అందులో పూర్తి స్థాయిలో 5 కాలేజీల్ని పూర్తి స్థాయిలో నిర్మించి తరగతులు కూడా ప్రారంభించబడిన పరిస్థితి.